చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కు ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చెందిన 80 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన భావల్పూర్ క్యాంప్, లష్కరే తొయిబాకు చెందిన మురద్కే క్యాంపుల్లో ఉన్న అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు చోట్ల ఒక్కో క్యాంపులో సుమారు 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తొయిబా మదర్సా అత్యంత కీలకమైంది. ఇది లష్కరే తొయిబాకు ప్రధాన కార్యాలయం. ఇక భావల్పూర్లోని ఉస్మాను అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకం. ఇది 18 ఎకరాల్లో ఉంది. నిజానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది, కానీ నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం భావల్పూర్ క్యాంపును నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు 9 స్థావరాలు కలిపి సుమారు 80 మంది టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. పాక్లో ఉగ్ర స్థావరాలపై దాడికి దిగిన భారత ప్రభుత్వం ఆర్మీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిస్తోంది. ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ పహల్గాం దాడి బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం జరిగిందని, తమకు ఆనందంతో కన్నీళ్లొస్తున్నాయని పహల్గాం బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ఈ దాడికి సంబంధించి మనం మినిట్ టు మినిట్ గనక చూసినట్లయితే అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఒకే ఒక్క నిమిషంలో 1:45 9 స్థావరాలపై మిసైల్స్తో ఏకకాలంలో దాడి చేశాయి మన త్రివిధ దళాలు. ఇక 2 గంటలకు న్యాయం జరిగింది, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్ చేస్తూ ప్రపంచానికి చెప్పింది న్యాయం జరిగింది అని. ఇక 2:25 పాకిస్తాన్ ప్రధాని స్పందిస్తూ ప్రతిదాడి తప్పదు అన్నారు. 2:30 శ్రీనగర్కు సంబంధించి విమాన సర్వీసులను పాకిస్తాన్ నిలిపివేసింది. 3 గంటలకు జమ్మూ, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలను భారత ప్రభుత్వం మూసివేసింది. ఇక 4 గంటలకు ఎల్ఓసి వెంట భారత పౌరులపై అటు పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఇది ఇవాళ అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు. కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి అనేది, ఈ ప్రతిచర్య అనేది కేంద్రీకృతంగా చేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రెచ్చగొట్టే చర్య కాదు. పాక్ ఆర్మీకి సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాలపై మేము ఎటువంటి దాడి చేయలేదు అని చెప్పారు. అయితే మరి కాసేపట్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మీడియా మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఆపరేషన్ ఆకర్ష్ వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలను క్లియర్గా పరిశీలిస్తున్నటువంటి నిపుణులతో మనం మాట్లాడదాం. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు, ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా ఎటువంటి లెక్కలు మారేటువంటి అవకాశం కనిపిస్తోంది? పూర్తి స్థాయిలో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంటర్నేషనల్ రెస్పాన్స్ తీసుకుంటే ప్రపంచ వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే, డొనాల్డ్ ట్రంప్ దీన్ని దురదృష్టకరం కానీ ఇది జరుగుతుందని మేము ఊహించామని ఆయన చెప్పడం జరిగింది. అలానే మన యుఎస్ సెక్రటరీ ఫర్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ ఈ యుద్ధం తొందరగా ఎండ్ అయిపోతుందని మేము ఆశిస్తున్నాం అని చెప్పడం జరిగిందండి. ఒకటి, అమెరికా ఫార్మల్ గా ఎగ్జిక్యూటివ్ పవర్ లో ఉన్న వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే, చాలా మంది సెనేటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అసీం మునీర్ ఎవరితో ఎన్నికైన వాడు కాదు, అసలు ఇప్పుడున్న పరిస్థితులకు ఆయనే కారణం, కాబట్టి ఇండియా ప్రతిస్పందనకు వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుందండి. సో ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే మరో పెద్ద దేశం చైనా ఇండియా దాడులను రిగ్రెటబుల్ అనే పదం వాడి, కానీ వెంటనే ఇంట్రెస్టింగ్ ఏంటంటే నెక్స్ట్ సెంటెన్స్ లో టెర్రరిజం ని అంతమొందించాలి అని చెప్పడం జరిగిందండి. విచ్ ఇస్ ఆల్సో ఒక విధంగా చూసుకుంటే పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. కాకపోతే చైనాకి, పాకిస్తాన్ కి ఉన్న చైనా ఈ ప్రతిస్పందనను ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక 2 days బ్యాక్ కనుక మనం చూసినట్లయితే పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గానే చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ విధంగా ఉగ్రవాదానికి సంబంధించి అసలు ఉపేక్షించకూడదు అన్నటువంటి లైన్ తో వాళ్ళు ఉండడము ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉండొచ్చు? వాళ్ళు ఇంటర్నేషనల్ గా ఆ పదం క్యాజువల్ గా వాడి ఉండొచ్చు, కానీ అండి వెనక నుంచి క్లియర్ గా పాకిస్తాన్ తోనే ఉంటారు. వాళ్ళు పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తారు. నిన్న మొన్న జరిగిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో
లష్కర్ ఏ తైబా మిగతా సంస్థల మీద పేరు తీసేయటంలో వాళ్ళు పెద్ద పాత్ర పోషించారు. కాబట్టి చైనా పాకిస్తాన్ కి సన్నిహితంగానే ఉంటుంది. ఈ యుద్ధం కనుక ప్రొలాంగ్ అయితే చైనాకు కూడా లాభమే. ఎందుకంటే ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తానీ ఫోర్సెస్ తో బిజీగా ఉంటే చైనా బార్డర్ మీద వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. సో కాబట్టి చైనా ప్రో పాకిస్తాన్ గానే మెయింటైన్ చేస్తారండి. టోటల్ వరల్డ్ మార్కెట్ పైన కూడా ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం, ఆర్థికంగా ఎంత చితికిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఉంది అనేది. అండ్ భారత మార్కెట్ అనేది ప్రపంచానికి కూడా ఎంతో ఇంపార్టెంట్, ఈవెన్ దో చైనాకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో బిజినెస్ దెబ్బకొట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? చైనా ఆ విధంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? ఓన్లీ బార్డర్ ఇష్యూస్ మాత్రమే పరిగణలోకి తీసుకుని దీనిపైనే దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా సంజయ్ గారు? చైనాకి ఆర్థికంగా దీనిలో లాభం కనబడుతుందండి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు ఉంటే భారత్ లో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. కాబట్టి చైనా దీన్ని ఒక మంచి అవకాశంగానే చూస్తుందండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ పెద్ద ఇంటర్నేషనల్ ఎకానమీలో పెద్ద పాత్ర లేదు అలా చూసుకుంటే. కాకపోతే ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ ఎకనామికల్లీ. ఆల్రెడీ మనం 5వ పెద్ద ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా. మన స్టాక్ మార్కెట్స్ అవి చాలా ఇంపార్టెంట్. కాకపోతే మన స్టాక్ మార్కెట్ ఇవాళ పొద్దున బాగానే చేసిందని విన్నాం. సో మన వాళ్ళకి కాన్ఫిడెంట్ గానే ఉన్నట్టుంది మన బిజినెస్ పీపుల్ కి. లాంగ్ రన్ లో చూసుకుంటే కనుక ఈ వార్ ప్రొలాంగ్ కాకుండా ఉంటే కనుక మనకి పెద్దగా వచ్చే నష్టం లేదు, చైనాకి వచ్చే పెద్దగా లాభము ఉండదండి. కాకపోతే ఈ వార్ ని ఎంత చైనా ప్రొలాంగ్ ప్రొడక్ట్స్ సంబంధించి భారత మార్కెట్ ఎలా రెస్పాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే టోటల్ గా పాకిస్తాన్ కి సపోర్టివ్ గా నిలిస్తే గనక, సో వాళ్ళ ప్రోడక్ట్స్ సంబంధించి మనం దిగుమతి చేసుకునేటువంటి అంశానికి సంబంధించి మన వాళ్ళు ఖచ్చితంగా పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. కొంత ప్రతిస్పందన ఉంటుందండి. ఆల్రెడీ మనం చైనా డిజిటల్ యాప్స్ ని వాటిని బ్యాన్ చేయడం జరిగింది లాస్ట్ టైం గల్వాన్ వ్యాలీ గొడవలు జరిగినప్పుడు 2020లో. సో కాకపోతే చైనా నుంచి వస్తున్న వస్తువుల్ని చాలా వాటిని కూడా మీద ప్రతిస్పందన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కాంపోనెంట్స్ కొన్ని మనకి చైనా నుంచి వస్తాయండి. ఉదాహరణకి ఫార్మాసిటికల్స్ లో ఏపీఐ అంటారు, అంటే అడ్వాన్స్డ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అని, అవి వాటిని ఆపటం కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే దీర్ఘకాలికంగా చూసుకుంటే కనుక చైనా కనుక పాకిస్తాన్ వైపు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తే చైనా నుంచి వచ్చే దిగుమతుల్ని కూడా మనం బాగా కట్టడి చేసే ఆలోచన ఎక్కువ అవుతుందండి. ఆల్రెడీ మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నాము. ఇండియా చైనా ట్రేడ్ తీసుకుంటే $100 బిలియన్ పైన ఉంది. దాన్ని ఎలా తగ్గించాలా అని మనం ఎప్పటి నుంచో ఆలోచించడం జరుగుతోంది. అది ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళి అలాంటిది చేయటం జరుగుతుందండి. అయితే పాకిస్తాన్ ప్రధాని ప్రతిదాడి తప్పదు అని చేశారు. మరోవైపు ఇది తాత్కాలిక సంతోషం మాత్రమే, దీన్ని మేము దుఃఖంతో భర్తీ చేస్తాము అని చెప్పి చేసినటువంటి ప్రకటన. మరోవైపు దేశాలు ఒక చైనాను వదిలేస్తే మిగతా అన్ని దేశాలు కూడా ఓపెన్ గానే క్లియర్ గానే భారత్ కు మద్దతు అని ప్రకటించింది చూసాము. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం దేశాలకు సంబంధించి ఖతార్ అధ్యక్షుడు కూడా రాజు కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. టోటల్ గా క్లియర్ కట్ గా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాము, అదేవిధంగా ఉగ్రవాదంపై పోరులో మా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుంది అని ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ని ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ చూసి కూడా పాకిస్తాన్ ప్రతిదాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? పాకిస్తాన్ మిలిటరీకి నేను ఇందాక వేరే చోట్ల చెప్పినట్టు కూడా అండి, ఇది ఒక పెద్ద దెబ్బ. ఇది కేవలం ఒక ఫిజికల్ అటాకే కాదు, పాకిస్తాన్ గౌరవం దెబ్బతింది, పాకిస్తాన్ మిలిటరీ ప్రిస్టేజ్ దెబ్బతింది, పాకిస్తాన్ మిలిటరీ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింది. సో దాన్ని నిలబెట్టాలంటే పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ మళ్ళీ తిరిగి దాడి చేయాలని ఆలోచిస్తుంది. కానీ ఎంత దూరం వెళ్తారు అన్నది మాత్రం తెలియదు. ఏదో ఒకటైతే చేస్తుంది పాకిస్తాన్ మిలిటరీ. ఏం చేస్తుంది, ఎంత దూరం వెళ్తుంది అని తెలియదు. మన వైఖరి తీసుకుంటే కనుక ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేయలేదు, క్రాస్ చేయకుండానే మిజైల్స్ పంపించాము. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బార్డర్ వైలేట్ చేయలేదు, కాకపోతే మన మిజైల్స్ వెళ్ళాయి. అలానే మన సోల్జర్స్ తీసుకుంటే ఒక అడుగు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ లో పెట్టలేదు. ఇంటర్నేషనల్ బార్డర్ ని మనం గౌరవించాం. అట్లానే వాళ్ళు గౌరవిస్తారా, ఇట్లానే దూరం నుంచి యుద్ధం చేసే ప్రక్రియను కంటిన్యూ చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుందండి. వాళ్ళకి అలా ఎన్నాళ్ళు యుద్ధం చేసే కెపాసిటీ ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా బలంగా లేదు. ఎవరన్నా ఫ్రీగా వెపన్స్ ఇస్తే కానీ పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఒక వారం నుంచి కంటిన్యూస్ గా ఇలా యుద్ధం చేయటం కష్టం. సో అది పాకిస్తాన్ ఎంత దూరం వెళ్తుంది అని చూడాలండి.
కాకపోతే ఈ ఇప్పుడు కనుక మీరు ప్రతిస్పందించకపోతే పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ లో మార్పులు వస్తాయండి. అసీం మునీర్ ని తీసేసి వేరే వాళ్ళు వస్తారు, లేదా ఐఎస్ఐ వాళ్ళని తీసి వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ కనుక ఇలాంటి యుద్ధాలు ఇలాంటి వాటిల్లో ఓడిపోతే పాకిస్తాన్ నాయకత్వంలో మార్పులు వస్తాయండి. మనం చూసాం కదా కార్గిల్ వార్ అప్పుడు, కార్గిల్ వార్ కి నవాజ్ షరీఫే కారణం అని ఆయన తీసేసి ముషర్రఫ్ అధికారంలోకి వచ్చారు. అలానే జనరల్ అయూబ్ ఖాన్ ని తీసేసి మిగతా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. భుట్టోని పడేసి జియావుల్లకు అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్ లో ఇండియాతో తలబడి ఓడిపోయిన ప్రతిసారి అధికార మార్పులు వస్తూనే ఉంటాయండి. సో పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు కనుక ఏదన్నా ప్రతిచర్య చేయకపోతే వాళ్ళ తల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారండి. కానీ ఎంతవరకు మరోవైపు చేస్తారు అమెరికా అది కూడా అంటే భారత్ కు ప్రతిదాడి చేసేటువంటి హక్కు ఉంది, ఈ అటెంప్ట్ అనేది కరెక్టే అని చెబుతూనే మరోవైపు పాక్ కూడా వార్నింగ్ ఇచ్చింది, దీనికి ప్రతి చర్య మీరు తీసుకోకూడదు అని. శాంతి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా అటు అమెరికా చెప్పినటువంటి క్రమంలో, అండ్ అమెరికా స్టాండ్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు ప్రతి చర్య చేసినా అమెరికా స్టాండ్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ ఆయుధాలకు సంబంధించి ఇచ్చేటువంటి క్రమంలో కూడా కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేస్తోంది. మొన్న ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత కూడా నిధులు కూడా రిలీజ్ చేసినటువంటి క్రమం మనం చూసాము. అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పినా కూడా అక్కడ పెంచి పోషిస్తున్నటువంటి క్రమమే మనకు కనిపిస్తోంది. సో స్టాండ్ ఎలా ఉండే అవకాశాలు మీకు అనిపిస్తున్నాయి? అంటే పాకిస్తాన్ అమెరికా స్టాండ్ ఎలా ఉంటుందంటే నా ఉద్దేశంలో ఈ టెన్షన్ ఎలాగో అలా తగ్గిస్తే ప్రయత్నం చేస్తారండి. సో అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక అమెరికా స్టెప్ అయి పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి మీరు ప్రతిచర్యలు చేయకండి అని కనుక చేస్తే మనకు అందులో వచ్చే ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనం చెప్పాల్సిన మెసేజ్ మనం చెప్పాం, మనం వేయాల్సిన దెబ్బ మనం వేసాం. ఇక్కడి నుంచి దీర్ఘకాలికంగా యుద్ధం ఎలా చేయాలి, కనపడకుండా యుద్ధం ఎలా చేయాలని మనం వ్యూహాలు రచిస్తామండి. ఉదాహరణకి ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం, అలానే ఆర్థికంగా వాళ్ళని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం అని. ఇప్పుడు కనుక అమెరికా నిజంగా స్టెప్ ఇన్ అయ్యి పాకిస్తాన్ ని మాడ్యులేట్ చేయగలిగితే, పాకిస్తాన్ ని ఆపగలిగితే యుద్ధం మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. కానీ మనం కనుక వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ దాడులు చేసిన తర్వాత వాళ్ళు దిగితే కనుక మనం వినేది కష్టం అవుతుందండి. సో ఓవరాల్ గా అమెరికా కనుక నిజంగా బలం పెడితే ఈ 2-3 గంటల్లో లేదా ఈ 6 గంటల్లో అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నాయకులకి కూర్చోబెట్టి ఫోన్లలో చెప్తే దట్ మీరు కనుక ప్రతిస్పందిస్తే మాకు వేరే అవకాశం ఉండదు, ఇండియాని పూర్తిగా సమర్థిద్దామని. లాంగ్ రన్ లో కూడా మనకి అమెరికా అవసరం ఉంటుందండి. ఎందుకంటే IMF లో పాకిస్తాన్ కి లోన్ ఆపటం ఎట్లా, దానికి కూడా అవసరం ఉంటుంది. అలానే పాకిస్తాన్ కి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఆపటం అవి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే మనం చూసాం కొద్ది కాలంగా పాకిస్తాన్ కి F-16 ఇవ్వటం కానివ్వండి లేదా వివిధ ఆయుధ సామాగ్రి ఇవ్వటం జరిగిందండి. అండ్